హాయ్ ఫ్రెండ్స్, భువనేశ్వర్ కుమార్ క్రికెట్ చూసే ప్రతి క్రికెట్ అభిమానికి పరిచయం అక్కర్లేని పేరు. ప్రధానంగా ఇతడి బౌలింగ్లో స్పీడ్ లేకున్నప్పటికీ తన యొక్క అద్భుతమైన స్వింగ్ ప్రదర్శనతో బ్యాట్స్మెన్లను బోల్తా కొట్టించడం ఇతడికి మాత్రమే దక్కింది. మెయిన్గా భారత క్రికెట్లో 5 వికెట్ల ఘనతను 3 ఫార్మాట్లలో సాధించినటువంటి మొట్టమొదటి బౌలర్ ఇతడే. ప్రధానంగా రంజీల్లో సచిన్ టెండూల్కర్ను మొట్టమొదటి బాల్కి అవుట్ చేసిన ఘనత ఇతడికి మాత్రమే దక్కింది. ప్రధానంగా ఐపీఎల్లో అయితే ఇతడి గొప్పతనాన్ని మనం కాస్త ఎక్కువగానే చెప్పుకోవాలి. మెయిన్గా 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కప్ సాధించిందంటే అందులో భువనేశ్వర్ పాత్ర కూడా చాలా ఎక్కువే. మెయిన్గా ఆ సంవత్సరం అతడు ఏకంగా 26 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ కూడా అందుకున్నాడు. అంతేకాకుండా 2017లో కూడా వెంటనే అతడు పర్పుల్ క్యాప్ అవార్డును సొంతం చేసుకున్నాడంటేనే ఇతడి యొక్క బౌలింగ్ హవా ఐపీఎల్లో ఏ విధంగా కొనసాగిందో అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఐపీఎల్లోనే అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఇతడు కూడా ఒకడు. ప్రధానంగా ఇతడు ఐపీఎల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా ఒక హీరో లాంటి బౌలరే. ప్రధానంగా ఇతడి యొక్క బౌలింగ్ను ఆడలేక చాలామంది ఆటగాళ్ళు ఎక్కువగా ఇతడి బౌలింగ్కు డాట్ బాల్స్ ఆడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటేనే ఇతడి బౌలింగ్ సత్తా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. మెయిన్గా పవర్ ప్లేలో ఇతడు వేసే బౌలింగ్కు అతడు మాత్రమే అతడికి సాటి. ఇలా గొప్ప స్వింగ్తో బ్యాట్స్మెన్లను బోల్తా కొట్టించడం ఈ భువనేశ్వర్ కుమార్కే సాధ్యమైంది. మెయిన్గా ఇతడు ఒకప్పుడు బుమ్రాతో సమానమైన బౌలర్గా కొనియాడబడుతున్నప్పటికీ తర్వాత అతడికి గాయాలు అనేవి అతడి జీవితాన్ని చాలా కృంగదీశాయి. మెయిన్గా భారత క్రికెట్లో అతడు ఎన్నో విజయాలను ఒంటి చేత్తో అందించాడు. ప్రధానంగా 2013లో భారత్ ఛాంపియన్ ట్రోఫీ సాధించిందంటే ఆ సంవత్సరం భువనేశ్వర్ కుమార్ చేసిన బౌలింగ్ను మన భారత అభిమానులు అంత ఈజీగా అయితే మర్చిపోలేరు. ప్రధానంగా అతడు టెస్ట్ కెరియర్లో కేవలం 21 మ్యాచ్లు ఆడి ఏకంగా 63 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా వన్డేల్లో కూడా అతడు 121 మ్యాచ్లు ఆడి దాదాపుగా 160 వికెట్లు పడగొట్టాడు. ఇక T20లోనూ అతడు 80 మ్యాచ్లు ఆడి 90 వికెట్లు పడగొట్టాడు. మనం ఈ గణాంకాలను చూస్తే భువనేశ్వర్ కుమార్ కాస్త తక్కువ వికెట్లు తీసినప్పటికీ పరుగులను కట్టడి చేయడంలో మాత్రం అతడే సాటి. మెయిన్గా T20లో నేడు చాలామంది ఎంత గొప్ప బౌలర్ ఉన్నప్పటికీ వాళ్ళు దాదాపుగా 10 పరుగులు ఇవ్వడం అనేది ఒక నార్మల్ అంశం. కానీ అతడు ఏకంగా 6 లేదా 7 పరుగుల కంటే ఎక్కువగా ఇచ్చిన మ్యాచ్లు చాలా అరుదు. మరి అలా ఇంత గొప్ప బౌలింగ్ నమోదు చేయడం అనేది కేవలం ఒక్క భువనేశ్వర్కే సాధ్యమైంది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి ఈ స్వింగ్ కింగ్కు ప్రారంభంలో గొప్ప అవకాశాలు వచ్చినప్పటికీ నేడు మాత్రం టీమిండియాలో ఉన్నటువంటి పోటీ దృష్ట్యా అతను పక్కన పెట్టేశారు. కానీ ఇతడిని పక్కన పెట్టడానికి మరో రీజన్ కూడా ఉంది. ఇతడు తరచు గాయాలు అవుతుండటం వల్ల ఇతడి ఫిట్నెస్ ప్రాబ్లం వల్ల కూడా ఇతడిని పక్కన పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇతడు 3 ఫార్మాట్లలోనూ భారత్కు ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. ప్రధానంగా పవర్ ప్లేలో ఇతడు తీసే వికెట్లు అనేవి భారత్కు చాలా కీలకం. అంతేకాకుండా డెత్ ఓవర్లలో అతడు ప్రత్యర్థి టీంలను కట్టడి చేసే విధానం అనేది నేటి బౌలర్లందరికీ ఆదర్శమనే చెప్పాలి. నిజానికి సచిన్ టెండూల్కర్ కూడా ఒక ఇంటర్వ్యూలో నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ఇండియన్ బౌలర్ భువనేశ్వర్ కుమారి అని అన్నాడంటే అతడి బౌలింగ్ సత్తా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం ఇతడికి వికెట్లు తక్కువగా దొరికినంత మాత్రాన ఇతడు తక్కువ బౌలర్ కాదు. మెయిన్గా ఇతడు మ్యాచ్లో ఆడాలంటే పరుగులు కట్టడి చేయడంలో ఇతడే సాటి. ప్రధానంగా పవర్ ప్లేలో వికెట్లు తీయడం అనేది ఇతడికి వెనతో పెట్టిన విద్య. మరి ఇలాంటి గొప్ప బౌలర్కు గాయాల వల్ల కెరియర్ అనేది అంత ఆశాజనకంగా అయితే కొనసాగలేదు. అంతేకాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు అతడిని అస్సలు మర్చిపోలేరు. ప్రధానంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున అత్యంత విజయవంతమైన బౌలర్ అతడే. ప్రధానంగా అతడు దాదాపుగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున అత్యధిక సీజన్లు ఆడి అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్ కూడా అతడే. ఏకంగా అతడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున దాదాపుగా 120 వికెట్లు తీసుంటారు.
ప్రధానంగా ఇతడు 2014 నుంచి 2023 వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకే ప్రాతినిధ్యం వహించాడు. ఇతడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు ప్రాతినిధ్యం వహించిన సమయాల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఏకంగా 8 సార్లు ప్లే ఆఫ్ గడప తొక్కింది. ఇతడు ప్రాతినిధ్యం వహించిన సంవత్సరాల్లో 2016లో హైదరాబాద్ ట్రోఫీని సాధించడంతో పాటు 2018లో ఫైనల్కు చేరడం కూడా జరిగింది. అంతేకాకుండా దాదాపు 8 సీజన్ల పాటు ప్లే ఆఫ్ చేరిందంటే వాటన్నింటిలో భూమి పాత్ర కూడా చాలా ఎక్కువే ఉంది. వీటన్నింటితో పాటు దేశవాళీలో ఉత్తరప్రదేశ్ టీంకు ఎన్నోసార్లు ఒంటి చేత విజయాలను కూడా అందించాడు. మరి ఇలాంటి గొప్ప క్రికెటర్కు గాయాల కారణంగా మరిన్ని అవకాశాలు రాకపోయినప్పటికీ వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుని గొప్ప పేరును సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. మరి ఇలాంటి ఈ గొప్ప క్రికెటర్కు మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రధానంగా ఇతడు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు అందుకొని మన టీంకు మరిన్ని విజయాలు అందిస్తారని ఆశిస్తున్నాను. అలాగే వచ్చే ఐపీఎల్లో కూడా ఇతడు గొప్ప ప్రదర్శన చేస్తారని మనసారా కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.